మిలనపు తపనలో మగనం మనసాయే పులకించే పవనమే మ్రోగే గగనమే ప్రభుని రాకకై జగమే వేచిందే లోగిట శివుని శుభాగమనమే మిలనపు తపనలో మగనం మనసాయే గుండెల తీగలే తనతో ముడిపడే దారులపైన చూపులు నిలిచెనే గుండెల తీగలే తనతో ముడిపడే దారులపైన చూపులు నిలిచెనే ఈ ఘడియ ఇస్తోంది సుఖ సాగరమే ఈ ఘడియ ఇస్తోంది సుఖ సాగరమే లోగిట శివుని శుభాగమనమే మిలనపు తపనలో మగనం మనసాయే యుగాల నుండి అంతా వెతికామో జన్మ జన్మాలు పూజలు చేశామో యుగాల నుండి అంతా వెతికామో జన్మ జన్మాలు పూజలు చేశామో శివుని శుభాగమనమే మిలనపు తపనలో మగనం మనసాయే దృష్టితో సృష్టి సుందరమాయలే వరముల వృష్టి కురియుచున్నదిలే దృష్టితో సృష్టి సుందరమాయలే వరముల వృష్టి కురియుచున్నదిలే పరిమళ వనము మురిసెను మనము పరిమళ వనము మురిసెను మనము లోగిట శివుని శుభాగమనమే మిలనపు తపనలో మగనం మనసాయే పులకించే పవనమే మ్రోగే గగనమే ప్రభుని రాకకై జగమే వేచిందే లోగిట శివుని శుభాగమనమే మిలనపు తపనలో మగనం మనసాయే ఓం శాంతి.
మురళీ డేట్ 2/3/2026. మధురమైన పిల్లలారా, స్వయం స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతి చేయడం అభ్యాసం చేయించండి. యోగం చేయించే వారి బుద్ధి యోగము అటు ఇటు పోరాదు. ప్రశ్న: ఏ పిల్లలపై చాలా పెద్ద బాధ్యత ఉంది? వారు దేనిపై గమనం తప్పకుండా ఉంచాలి? జవాబు: ఏ పిల్లలైతే నిమిత్త టీచర్లుగా అయ్యి ఇతరులతో యోగం చేయిస్తారో వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒకవేళ యోగం చేయించు సమయంలో బుద్ధి వెలుపల తిరుగుతూ ఉంటే సర్వీస్కి బదులుగా డిస్సర్వీస్ అవుతుంది. కాబట్టి నా ద్వారా పుణ్యకార్యం జరుగుతూ ఉండాలని గమనం ఉంచాలి. ఓం శాంతి. ఓం నమః శివాయ. తండ్రి కూర్చొని లక్ష్యంలో స్థిరంగా స్థితులయ్యేందుకు మొట్టమొదట పిల్లలందరికీ దృష్టి ఇస్తారు. నేను ఎలా శివబాబా స్మృతిలో కూర్చొని ఉన్నానో మీరు కూడా శివబాబా స్మృతిలో ఉండండి. యోగం చేయించేందుకు మీ ముందు కూర్చున్నవారు సమయమంతా శివబాబా స్మృతిలో ఉంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడే ఇతరులకు కూడా ఆకర్షణ కలుగుతుంది. స్మృతిలో ఉన్నందున చాలా శాంతిగా ఉంటుంది. అశరీరిగా అయ్యి శివబాబా స్మృతిలో ఉంటే ఇతరులను కూడా శాంతిలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే మీరు టీచరై కూర్చుంటారు కదా. ఒకవేళ టీచరే మంచి రీతిగా స్మృతిలో లేకుంటే ఇతరులు అసలు ఉండలేరు. ప్రియుడైన బాబాకు నేను ప్రేయసీనయ్యి వారి స్మృతిలో కూర్చొని ఉన్నానా? మొదట స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. ఒకవేళ బుద్ధి మరోవైపుకు పోయి దేహాభిమానంలోకి వస్తే అది సర్వీస్ కాదు, డిస్సర్వీస్ చేసేందుకు కూర్చున్నట్లవుతుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఏ సర్వీస్ చేయకుండా అలాగే కూర్చొని ఉంటే వాళ్ళు నష్టమే కలిగిస్తారు. టీచర్ల బుద్ధి యోగము భ్రమిస్తూ ఉంటే వారు సహాయం ఏం చేస్తారు? టీచర్గా కూర్చున్నవారు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను పుణ్యకార్యం చేస్తూ ఉన్నానా? ఒకవేళ పాపకర్మ చేస్తే దుర్గతి పొందుతాను, పదభ్రష్టులు అవుతాము. అటువంటి వారిని గద్దెపై కూర్చోండబెడితే అందుకు మీరు కూడా బాధ్యులే. శివబాబాకు అందరి గురించి తెలుసు. ఈ బాబాకు అందరి స్థితి గురించి తెలుసు. శివబాబా అంటూ ఉన్నారు, వీరు టీచర్గా కూర్చున్నారు, వీరి బుద్ధి యోగమే బయట తిరుగుతూ ఉంటే వీరు ఇతరులకు సహాయమేం చేస్తారు? బ్రాహ్మణ పిల్లలైన మీరు శివబాబా వారిగా అయ్యి వారి నుండి వారసత్వం తీసుకునేందుకు నిమిత్తంగా అయ్యారు. బాబా అంటూ ఉన్నారు, ఓ ఆత్మలారా, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి. టీచరై గద్దెపై కూర్చుంటే ఇంకా బాగా ఆ స్థితిలో కూర్చోండి. నిజానికి ప్రతి ఒక్కరూ తండ్రిని స్మృతి చెయ్యాలి. విద్యార్థులు తమ స్థితిని తెలుసుకోగలరు. పాస్ అవుతామా లేదా అని వారికి తెలుస్తుంది. టీచర్కు కూడా తెలుస్తుంది. ప్రైవేట్ టీచర్ను ఉంచుకున్న వారికి కూడా తెలుస్తుంది. ఆ చదువులో ఎవరైతే ప్రత్యేకంగా టీచర్ను పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ కొంతమంది ఎవరైనా మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టండి మీరు తండ్రి స్మృతిలో కూర్చోవాలి. తండ్రి ఆజ్ఞ నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి. మీరు ప్రేయసీలు నడుస్తూ తిరుగుతూ మీ ప్రియుని స్మృతి చెయ్యండి. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. మేము వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనమవుతామని భావిస్తారు. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారి స్థితి బాగుంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి విశేషత
ఉండనే ఉంటుంది. స్మృతి యాత్రలో ఉండండని చెప్తారు. అలా చెప్పేవారు స్వయం కూడా స్మృతిలో ఉండాలి. బాబా దగ్గర కొంతమంది సత్యమైన వారు, కొంతమంది అసత్యమైన వారు కూడా ఉన్నారు. స్వయం నిరంతరం స్మృతిలో ఉండడం చాలా కష్టము. కొంతమంది తండ్రితో పూర్తిగా సత్యంగా ఉంటారు. ఈ బాబా కూడా తన అనుభవం పిల్లలైన మీకు చెప్తూ ఉన్నారు. కొంత సమయం స్మృతిలో ఉంటాను, తర్వాత మర్చిపోతాను. ఎందుకంటే ఇతనిపై చాలా బాధ్యతలున్నాయి. ఎంతోమంది పిల్లలున్నారు. ఈ మురళి చెప్పేది శివబాబానా, బ్రహ్మబాబానా అని కూడా పిల్లలైన మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు కదా. నేను కూడా శివబాబాను స్మృతి చేస్తానని ఇతనంటున్నారు. ఈ బాబా కూడా పిల్లలకు యోగం చేయిస్తారు. ఇతను కూర్చుంటే ఎంత మంచి నిశ్శబ్దం అయిపోతుందో మీరు చూస్తూ ఉన్నారు. చాలామందిని ఆకర్షిస్తాడు. ఇతను తండ్రి కదా. పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి అని బాబా అంటూ ఉన్నారు. స్వయం కూడా స్మృతి చేస్తూ ఉండాలి. కేవలం పండితులుగా అవ్వరాదు. స్మృతిలో లేకుంటే చివరిలో ఫెయిల్ అయిపోతారు. మమ్మా బాబాలకైతే ఉన్నత పదవులు ఉన్నాయి, కానీ ఇతరుల మాల ఇంకా తయారవ్వలేదు. ఒక్క పూస కూడా సంపూర్ణం కాలేదు. ఇంతకుముందు పిల్లలకు లిఫ్ట్ ఇచ్చేందుకు మాల తయారు చేసేవారు, కానీ మాయ చాలామందిని సమాప్తం చేయడం బాబా గమనించారు. మొత్తం ఆధారమంతా సేవ పైనే ఉంది. కాబట్టి యోగం చేయించేందుకు కూర్చునేవారు నేను సత్యమైన టీచర్నై కూర్చుంటానని భావించాలి. లేకుంటే నా బుద్ధి నిలకడగా లేదు, ఇక్కడ కూర్చునేందుకు నాకు అర్హత లేదని స్వయమే చెప్పాలి. అంతేకాని ఎవరంటే వారు కూర్చోరాదు. కొంతమంది మురళి చెప్పలేరు, కానీ స్మృతిలో బాగా కూర్చుంటారు. కానీ ఇక్కడ రెండిటిలోనూ శక్తిశాలిగా ఉండాలి. ప్రియుడు చాలా ప్రియమైన వాడు. అతన్ని చాలా ఎక్కువగా స్మృతి చెయ్యాలి. ఇందులో శ్రమ ఉంటుంది. ప్రజలుగా అవ్వడం సులభం. దాసదాసీలు అవ్వడం పెద్ద విషయమేమీ కాదు. జ్ఞానం తీసుకోలేరు. యజ్ఞంలో బండారీ ఉన్నారు కదా, అందరినీ సంతోషపరుస్తారు. ఎవరికీ దుఃఖం ఇవ్వరు. అందరూ మహిమ చేస్తారు. కాబట్టి శివబాబా బండారీ నెంబర్ 1 అని మెచ్చుకుంటారు. అనేక మంది హృదయాలకు సంతోషం కలగచేస్తారు. బాబా కూడా పిల్లల హృదయాలను సంతోషపరుస్తూ వస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి, ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కళ్యాణం చేసుకోవాలి, హడ్డీ సేవ చేయాలి. మీరు చాలా దయా హృదయాలుగా అవ్వాలి. మనుషులు ముక్తి జీవన్ముక్తి కోసం చాలా ఎదురు దెబ్బలు తింటారు. ఎవరికీ సద్గతి గురించి తెలియనే తెలియదు. ఎక్కడ నుండి వచ్చామో అక్కడకు వాపస్ వెళ్ళాలని భావిస్తారు. నాటకమని కూడా భావిస్తారు, కానీ దానిని అనుసరించరు. కొన్ని చోట్ల ముస్లింలు కూడా క్లాసుకు వస్తారు. వాస్తవానికి మేము దేవీ దేవతా ధర్మానికి చెందినవారమని, తర్వాత వెళ్ళి ముస్లిం ధర్మంలోకి మార్పు చెందామని అంటారు. మేము 84 జన్మలు తీసుకున్నామని అంటారు. సింధులో కూడా 5-6 మంది ముస్లింలు వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. ఇక ముందుకు వెళ్తారో లేదో చూడాలి. ఎందుకంటే మాయ కూడా పరీక్షిస్తుంది. కొంతమంది పక్కాగా నిలబడిపోతారు, కొంతమంది నిలవలేరు. ఎవరైతే అసలు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారో 84 జన్మలు తీసుకున్నారో వారు ఎప్పుడూ చలించరు. మిగిలిన వారు ఏదో ఒక కారణం వల్ల లేక కారణం లేకుండానే వెళ్ళిపోతారు. దేహాభిమానం కూడా చాలా వచ్చేస్తుంది. పిల్లలు మీరు
అనేకుల కళ్యాణం చేయాలి, లేకుంటే ఏ పదవి పొందుతారు? మీ కళ్యాణం కొరకు ఇళ్ళు వాకిళ్ళు వదిలేయాల్శారు, అంతేకాని తండ్రిపై మీరు దయ చూపడం లేదు. బాబా పిల్లలుగా అయ్యారు కనుక సేవ కూడా అలాగే చెయ్యాలి. మీకు రాజ్య పదవి అనే బహుమతి లభిస్తుంది. 21 జన్మలు సదా సుఖంగా పరిపాలించే రాజ్యం లభిస్తుంది. కేవలం మాయపై విజయం పొందాలి, ఇతరులకు కూడా నేర్పించాలి. చాలామంది ఫెయిల్ కూడా అయిపోతారు. చక్రవర్తి పదవి తీసుకోవడం కష్టమని భావిస్తారు. అలా భావించడం బలహీనమని తండ్రి అంటారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయడం చాలా సులభం. రాజ్యాన్ని తీసుకునేందుకు పిల్లలకి ధైర్యం ఉండదు. అందుకే పిరికి వాళ్ళై కూర్చుంటారు. స్వయం తీసుకోరు, ఇతరులను కూడా తీసుకోనివ్వరు. కాబట్టి పరిణామం ఏమవుతుంది? రాత్రి పగలు సేవ చేయాలని తండ్రి అంటూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా శ్రమ చేశారు, ఎన్నో కష్టాలను సహనం చేశారు. అందుకే విదేశీయుల నుండి రాజ్యాన్ని వాపసు తీసుకున్నారు. ఇప్పుడు మీరు రావణ్ నుండి రాజ్యం తీసుకోవాలి. రావణుడు అందరికీ శత్రువే. తాము రావణ మతాన్ని అనుసరిస్తూ ఉన్నామని ప్రపంచానికి తెలియదు. అందుకే అందరూ దుఃఖీలుగా ఉన్నారు. సత్యమైన స్థిరమైన హృదయపూర్వక సుఖము ఎవరికీ లేదు. శివబాబా అంటూ ఉన్నారు, నేను పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించి శ్రేష్టంగా తయారు చేయాలి. భారత్వాసీలందరూ తమ ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఇప్పుడు పిల్లలు మీకు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లభించింది. అయినా మాటి మాటికి మర్చిపోతారు. బుద్ధిలో నిలవనే నిలవదు. చాలామంది బ్రాహ్మణులుగా తయారవుతారు, కానీ చాలామంది కచ్చాగా ఉన్నందున వికారాలకు కూడా వశమవుతారు. మేము బీకేస్ అని అంటారు, కానీ వారు బీకేస్ కాదు. పూర్తి ఆదేశానుసారం నడుచుకునేవారు, తన సమానంగా తయారు చేసేవారు మాత్రమే ఉన్నత పదవి పొందుతారు. విఘ్నాలు రానే వస్తాయి. అమృతాన్ని తాగుతూ తాగుతూ మళ్ళీ విఘ్నాలు కలిగిస్తారు. వారికే పదవి లభిస్తుంది. చాలామంది పిల్లలు వికారాల కారణంగా దెబ్బలు కూడా తింటారు. బాబా ఈ కాస్త దుఃఖం సహిస్తాము అని అంటారు. మన ప్రియుడు బాబానే కదా. దెబ్బలు తింటూ ఉన్నా మేము శివబాబా స్మృతిలో ఉంటాము. చాలా ఖుషీగా ఉంటారు. బాబా బుద్ధిలో సీడీ చిత్రం చాలా గుర్తుంటుంది. దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. విచార్ సాగర మథనం చేసి పిల్లలు ఇటువంటి చిత్రాలను తయారు చేయాలి. బాబాయే పిల్లలకు టచింగ్ ఇచ్చారని అనొచ్చు. చాలా బాగా తయారు చేశారు. 84 జన్మలు తీసుకున్నందున మొత్తం సృష్టి ఆది మధ్యాంతం తెలుసుకున్నారు. ఇది ఫస్ట్ క్లాస్ చిత్రము. త్రిమూర్తి గోళా చిత్రాలు కంటే ఇందులో జ్ఞానం చాలా బాగుంది. ఇప్పుడు మనం మెట్లెక్కుతున్నాము. ఇది ఎంత సులభము. తండ్రి వచ్చి లిఫ్ట్ ఇస్తారు. మీరు శాంతిగా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. సీడీలో ఉన్న చిత్రం చాలా బాగుంది. మీరు హిందువులు కారని దేవీ దేవతా ధర్మాత్మలని అర్థం చేయించాలి. ఒకవేళ వారు మేము 84 జన్మలు తీసుకోలేదని చెప్తే అప్పుడు అరే మీరు 84 జన్మలు తీసుకున్నారని ఎందుకు అర్థం చేసుకోరు? ఇప్పుడు మళ్ళీ స్మృతి చేస్తే నెంబర్ 1 వచ్చేస్తారని చెప్పండి. మన కులానికి చెందిన వాళ్ళైతే ఖచ్చితంగా 84 జన్మలు తీసుకుంటారు. మేము ఆలస్యంగా వస్తామని మీరెందుకు అనుకుంటారు?
తండ్రి పిల్లలందరికీ చెప్తూ ఉన్నారు, భారత్వాసి పిల్లలు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వారసత్వం తీసుకోండి. మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళండి. పిల్లలైన మీరు యోగంలో కూర్చుంటారు. మెట్ల చిత్రం గుర్తుంచుకుంటే మేము 84 జన్మలు పూర్తి చేశాము, ఇప్పుడు వాపస్ వెళ్తాము అని ఎంతో సంతోషంగా ఉంటారు. సేవ చేసేందుకు కూడా చాలా ఉల్లాసం ఉండాలి. అర్థం చేయించే పద్ధతులు చాలా లభిస్తాయి. సీడీ చిత్రం ద్వారా తెలపండి. అన్ని చిత్రాలు అవసరమే కదా, త్రిమూర్తి చిత్రం కూడా కావాలి. బాబా అంటూ ఉన్నారు, మీరు నా భక్తుల వద్దకు వెళ్ళండి, వారికి జ్ఞానం వినిపించండి. వారు మందిరాలలో లభిస్తారు. మందిరాలలో కూడా ఈ సీడీ చిత్రం అర్థం చేయించవచ్చు. మేము బాబా పరిచయం ఇచ్చి ఎవరెవరి కళ్యాణం చేయాలని రోజంతా బుద్ధిలో ఉండాలి. రోజు రోజుకి బుద్ధికి వేసిన తాళం తెరుచుకుంటుంది. ఎవరు వారసత్వము పొందుకోవలసి ఉంటుందో వారే వస్తారు. రోజు రోజుకి నేర్చుకుంటూ కూడా ఉంటారు. కొంతమందిపై గ్రహచారం కూర్చుంటే బాబా వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. మాపై గ్రహచారం ఉందని, మా ద్వారా సేవ చేయడం లేదని వారు అర్థం చేసుకోరు. బాధ్యత అంతా పిల్లలపైనే ఉంది. మీ సమానంగా బ్రాహ్మణులు తయారు చేస్తూ ఉండండి. సేవ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది కళ్యాణం జరుగుతుంది. బాంబేలో సర్వీస్ చేయటం బాబాకు చాలా సంతోషాన్ని కలిగించేది. చాలామంది కొత్తవారు వచ్చేశారు. సేవ చేయాలని బాబాకు చాలా ఇష్టం ఉంటుంది. పిల్లలు కూడా దయాహృదయులు అవ్వాలి. సేవలో లగ్నమై ఉండాలి. ఎవరినైనా నా సమానంగా తయారు చేసేంతవరకు భోజనం చేయనని మనసులో అనుకోవాలి. మొదట పుణ్యకర్మను చేసి పాపాత్ముల్ని పుణ్యాత్ములుగా చేసిన తర్వాతనే తింటానని భావించాలి. సేవలో ఇంకా నిమగ్నమై ఉండాలి. ఎవరి జీవితంనైనా సఫలం చేసిన తర్వాతనే భోజనం చేయాలి. మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేసేకి ప్రయత్నించాలి. పిల్లల కొరకు మ్యాగజైన్ కూడా ఉంటుంది, కానీ బీకేస్ చదవరు. ఇది మనం చదివేది కాదు, ఇది బయట వాళ్ళకి అని భావిస్తారు. బయటవారు టీచర్ లేకుండా ఏమీ అర్థం చేసుకోరు. ఇది బీకేస్ కోసమే. అన్ని సేవా కేంద్రాల వారిని బాబా అడుగుతారు, మ్యాగజైన్ను పూర్తిగా ఎవరెవరు చదువుతూ ఉన్నారు. మ్యాగజైన్ను తయారు చేసేవారిని కూడా మెచ్చుకోవాలి. మీరు చాలా బాగా వ్రాసారని మెచ్చుకోవాలి. మీకు ధన్యవాదాలు అని చెప్పాలి. శ్రమ చేయాలి. మ్యాగజైన్ చదవాలి. మ్యాగజైన్ను పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు, కానీ పిల్లలు చదవరు. ఎవరి పేరు ప్రసిద్ధంగా ఉందో వారిని అందరూ పిలుస్తారు. ఫలానా వారిని మా వద్దకు పంపండి అని బాబా వ్రాస్తారు. స్వయం భాషణ చేయడం రాదని, అందుకే ఇతరులను పంపమంటారని బాబా అంటారు. కాబట్టి సేవాదారులను ఎంతో గౌరవించాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते। धारणा రాధ్య పదవి అనే మెడల్ తీసుకునేందుకు అందరి హృదయాలను సంతోషపెట్టాలి. చాలా చాలా దయాహృదయులై మీ కళ్యాణం మరియు సర్వుల కళ్యాణం చేయాలి. హడ్డీ సేవ చేయాలి. దేహాభిమానంలోకి వచ్చి డిస్సర్వీస్ చేయరాదు. సదా పుణ్యకర్మలే చేయాలి. మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేయు సేవ చేయాలి. సేవాదారులను గౌరవించాలి. వరదానము మనన శక్తి ద్వారా వ్యర్థం యొక్క భారాన్ని సమాప్తం చేసే సదా శక్తిశాలి భవ. ఆత్మపై వ్యర్థం యొక్క భారము ఉంది.
వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలైతే ఆత్మ భారమైపోతుంది. ఇప్పుడు ఈ వ్యర్థాన్ని సమాప్తం చేయండి. వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సదా సేవలో బిజీగా ఉండండి. మనన శక్తిని పెంచండి. మనన శక్తి ద్వారా ఆత్మ శక్తిశాలిగా అయిపోతుంది. ఎలాగైతే భోజనం జీర్ణమైతే రక్తంగా అవుతుందో, తర్వాత అది శక్తి చేసే పని చేస్తుందో, అలా మనము చేయటం వల్ల ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. స్లోగన్: ఎవరైతే తమ స్వభావాన్ని సరళంగా చేసుకుంటారో వారి సమయం వ్యర్థంగా పోదు. అవ్యక్త సూచన: ఎవరైతే నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారో వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. వారికి ఏ విధమైన చింతన లేక చింత ఉండదు. ఏమైంది, ఎందుకైంది, ఇలా జరిగి ఉండరాదు, ఇదంతా వ్యర్థ చింతన. నిశ్చయ బుద్ధి కలవారు నిశ్చింతగా ఉంటారు, వ్యర్థ చింతన చేయరు. స్వచింతనలో ఉండాలి, అప్పుడే విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి. ప్రభు ఎంతో సుందర రచన నీది, ప్రభు ఎంతో సుందర రచన నీది, ఇదియే కదా ప్రకృతి. ఎంతో సుందర రచన నీది, ఇదియే కదా ప్రకృతి. మన్భావం ఈ నీర్ గగన్ అగన్ పవన్ మన ధరతి. ఎంతో సుందర రచన నీది, ఇదియే కదా ప్రకృతి. మన్భావం ఈ నీర్ గగన్ అగన్ పవన్ మన ధరతి. ప్రభు ఎంతో సుందర రచన నీది. మన జీవనమే సాగెను వీటితో, లోకాధారము ఇవే. మన జీవనమే సాగెను వీటితో, లోకాధారము ఇవే. గాలిని పీల్చి ప్రాణం నిలుచును, నీరై పారెను రక్తము. మన జీవనమే సాగెను వీటితో, లోకాధారము ఇవే. గాలిని పీల్చి ప్రాణం నిలుచును, నీరై పారెను రక్తము. ప్రకృతి చూసే కనులు నేడు పరవశించును చూడు. ప్రకృతి చూసే కనులు నేడు పరవశించును చూడు. మన్భావం ఈ నీర్ గగన్ అగన్ పవన్ మన ధరతి. ప్రభు ఎంతో సుందర రచన నీది. మాతగా మారి ఒడిలో చేర్చెను మన ఈ ధరతి మాత. మాతగా మారి ఒడిలో చేర్చెను మన ఈ ధరతి మాత. నాన్నగా మారి అంబరము బాహువులో దాచుకునులే.
ధరతి మాత నాన్నగా మారి అంబరము బాహువులో దాచుకునులే సూర్యుని వెచ్చని కిరణాలే శక్తిని నింపెను మనలో మన్భావం ఈ నీర్గగన్ అగన్ పవన్ మన ధరతి ప్రభు ఎంతో సుందర రచన నీది ఇదియే కదా ప్రకృతి ఎంతో సుందర రచన నీది ఇదియే కదా ప్రకృతి మన్భావం ఈ నీర్గగన్ అగన్ పవన్ మన ధరతి ప్రభు ఎంతో సుందర రచన నీది ప్రభు ఎంతో సుందర రచన నీది సాగరములో లోతులలో రత్నములు ఎన్నో కలవు చంద్రుని తారలు తోడుగా నిలిచి ఉంది ఆకాశం క్షణ క్షణము వీటితోనే మన జీవితమే వికసించేను క్షణ క్షణము వీటితోనే మన జీవితమే వికసించేను మన్భావం ఈ నీర్గగన్ అగన్ పవన్ మన ధరతి ప్రభు ఎంతో సుందర రచన నీది ప్రభు ఎంతో సుందర రచన నీది